ఓం నమో నారాయణాయ. ఈరోజు ఆణిముత్యం ఏకాదశి. ఏకాదశి దశమి నుండి ప్రారంభమై ద్వాదశితో ముగుస్తుంది. ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశి దేవి. ఈమె శ్రీమూర్తి అయిన మహావిష్ణువే. ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి. కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడు. ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కినాడు. రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తిని పొందాడు. దేవత కృపకు పాత్రుడైనాడు. మోక్షగామి అయినాడు. క్షీరసాగర మదనం, లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశి నాడే జరిగాయి. వైకానసరాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోకప్రాప్తి చేకూర్చాడు. ఏకాదశి. ఈ ఏకాదశి కథలు ఎన్నో ఉన్నాయి. జీవులు వైకుంఠుణ్ణి అర్చించి ఉపాసించి వైకుంఠాన్ని చేరితే ముక్తి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కష్టపడి వీడియో తీస్తున్నాం కదా, ఒక లైక్ చేయండి.